1942లో ఉత్తరాఖండ్లో ఉన్న నందాదేవి నేషనల్ పార్క్లో ఫారెస్ట్ రేంజర్ హరికిషన్ మద్వాల్ గారు ఒక షాకింగ్ డిస్కవరీ చేశారు. అదే రూప్కుండ్ స్కెల్టన్ లేక్. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ రూప్కుండ్ లేక్ని స్కెల్టన్ లేక్ అంటారు. ఈ లేక్ హిమాలయస్లో భూమి నుంచి 5020 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 1942లో హరికిషన్ మద్వాల్ గారు ఈ లేక్లో హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ స్కెల్టన్స్ని చూశారు. మొదట్లో బ్రిటిష్ వాళ్ళు ఇది జపనీస్ సోల్జర్స్దేని అనుకున్నారు. కానీ రీసెర్చ్లో ఆ అస్థిపంజరాలు జపనీస్ సోల్జర్ కంటే పాతవని తెలిసింది. అస్థిపంజరాలతో పాటు చెక్క కళాఖండాలు, ఇనుప ఈటలు, తోలు చెప్పులు మరియు ఉంగరాలు కూడా కనపడతాయి. మంచు కరిగినప్పుడల్లా ఈ సరస్సు అడుగున అస్థిపంజర అవశేషాలు కనిపిస్తాయి. 2003లో నేషనల్ జియోగ్రఫీ నుంచి వచ్చిన ఒక బృందం దాదాపు 30 అస్థిపంజరాలను వెలికి తీసినప్పుడు వాటిలో ఇంకా కొన్నిటికి మాంసం అంటుకుని ఉందని గుర్తించారు. స్థానిక పురాణం ప్రకారం కనౌజ్ రాజు రాజా జస్తావల్ తన గర్భవతి అయిన భార్య రాణి బాలంప, వారి సేవకులు, ఒక నృత్య బృందం మరి ఇతరులతో నందాదేవి మందిరానికి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ యాత్రలో పెద్ద వడగలతో కూడిన తుఫాను కారణంగా ఈ రూప్కుండ్ లేక్లో పడి మరణించినట్లు చుట్టుపక్కల స్థానికులు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ కథకి ఎటువంటి ఆధారం లేదు. అందుకే ఈ లేక్ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. ఇప్పుడు కూడా ఈ లేక్లో మనం ఈ స్కెల్టన్స్ని చూడవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని అఫీషియల్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్గా అనౌన్స్ చేసింది. ఈ లేక్ని విజిట్ చేయాలి అంటే లేట్ మే నుంచి జూన్ వరకు, అలాగే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విజిట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మిస్టరీ మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.